మన శరీరంలో కీలక పాత్రను పోషించే పోషక పదార్థాలను విటమిన్లు అంటారు. ఇవి శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమయ్యే సూక్ష్మ పోషకాలు. కణాల్లో జీవక్రియలు సక్రమంగా జరగడానికి ఇవి చాలా అవసరం. మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్రను పోషించే ఈ విటమిన్లకు సంబంధించిన మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్లను శరీరానికి ముఖ్యమైన ఆవశ్యకమైన పోషకాలుగా చెప్పుకోవచ్చు. వీటిని తక్కువ మోతాదులో తీసుకున్నప్పటికీ ఎక్కువ ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇవి కరిగే విధానాన్ని బట్టి నీటిలో కరిగే విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్లు అని రెండు రకాలుగా విభజించారు. విటమిన్ బి-సి-లను నీటిలో కరిగే విటమిన్లుగా, ఏ-డి-ఈ-కే విటమిన్లను కొవ్వులో కరిగే విటమిన్లుగా విభజించారు. నీటిలో కరిగే వాటిలో థైమిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, పైరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12, ఆస్కార్బిక్ యాసిడ్ లేదా విటమిన్ సి ముఖ్యమైనవి. వీటిని ఎక్కువ మొత్తంలో ఆహారం నుండి పొందితే శరీర అవసరానికి తగినంత వినియోగించుకుని మిగిలినది మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. విటమిన్ ఏ కళ్ళు, చర్మం, మ్యూకస్ పొర ఆరోగ్యంగా ఉండేందుకు, తక్కువ వెలుతురులో చూసే శక్తిని కలిగి ఉండేందుకు, అంటురోగాల నుండి రక్షణ పొందేందుకు, చర్మం మృదువుగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువగా క్యారెట్లు, బొప్పాయి, పండిన గుమ్మడి పండు, మునగ, బచ్చలి, పుచ్చకాయల్లో లభిస్తుంది. విటమిన్ బి వల్ల శరీరంలోని ముఖ్య అవయవాలైన గుండె, మెదడు, నరాలు, కళ్ళు, జీర్ణావయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా విత్తనాల బాహ్య పొరల్లో, తవుడు, ఎండు బఠానీలు, చిక్కుడు, దంపుడు బియ్యం లాంటి వాటిలో లభిస్తాయి. విటమిన్స్ మన బాడీలో 6 టైప్స్ అండి. వేరే సబ్సైట్స్ బ్రాడ్గా మాత్రం ఏ-డి-ఈ-కే అంటే విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ అండ్ విటమిన్ కే అండి. మనకు ఇది బాడీ ఫంక్షనింగ్ కానీ మెటబాలిజం కానీ వేరే ఫంక్షన్స్కి చాలా ఇంపార్టెంట్. ఇవి లేని వల్ల, లోపాల వల్ల మనకు చాలా మట్టికి హెడ్ టు టో అబ్నార్మాలిటీస్ కూడా కనిపించవచ్చు. మనకి ఇవన్నీ ఫ్యాట్ అంటే కొవ్వు పదార్థాలు సాల్యుబుల్ విటమిన్స్ అండి. విటమిన్ ఏ నుంచి మనకు స్కిన్ డిసీజెస్, తిమ్మిర్లు, ఫ్రెండ్రోమా, ఐ విజన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది. డెఫిషియన్సీస్ వల్ల ప్రాబ్లం కనిపిస్తాయి. B1 దాంట్లో హార్ట్, మనం బి విటమిన్ దాంట్లో 4-5 సబ్స్ టైప్స్ అండి. B1, B2, B3, B4, B5, B6 అండ్ B12 అండి. దీంట్లో మనకు B1, B6 థయామిన్, మనం ఆల్కహాలిక్ కంటెంట్ ఉన్న వాళ్ళకి బెరీ అంటారు. దీంట్లో డెఫిషియన్సీస్ చాలా ప్రాముఖ్యంగా సిమ్టమ్స్ కనిపిస్తాయి. B12 మెమరీ డిస్టర్బెన్స్, నమ్నెస్, తిమ్మిరి అవన్నీ ఉంటాయి. దానికి సపరేట్ హెడ్డింగ్లో ట్రీట్మెంట్ చేయగలుగుతాం. మనకు డైలీ ఫుడ్ హ్యాబిట్స్ దాంట్లో B12 వచ్చేది మీట్ అండి. మీట్, లీఫీ వెజిటేబుల్స్, హై ప్రోటీన్ కంటెంట్ నుంచి B12 అబ్జార్ప్షన్ ఎక్కువ పెరుగుతుంది. విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. జలుబును తగ్గించడం, అంటువ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులను నిరోధించడంలో విటమిన్ సి ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇవి ఎక్కువగా నిమ్మజాతి ఫలాలు, పుల్లని పదార్థాల్లో ఎక్కువగా ఉంటాయి. పేగుల్లో నుంచి కాల్షియం శోషణకు, ఎముకల్లో కాల్షియం ఫాస్ఫేట్ లవణాలను స్థిరీకరించడానికి, పిండాభివృద్ధికి, యవ్వన దశల్లో దేహ కణాల సంఖ్యను పెంచడానికి, దెబ్బలు తగిలినప్పుడు, గాయాలైనప్పుడు కలిగే కణవాపును తగ్గించడానికి విటమిన్ డి దోహదపడుతుంది. ఎముకలు మెత్తబడడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. వృద్ధుల్లో ఆస్టియోపోరోసిస్ వస్తుంది. విటమిన్ డి ఎక్కువగా చేపలు, వెన్న, కాలేయం, కోడిగుడ్డు ద్వారా లభిస్తుంది. విటమిన్ సి నుంచి బ్లీడింగ్ రిస్క్ కండిషన్. ఈ విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల బ్లీడింగ్ కంటిన్యూస్ అవ్వడము, క్లాట్ ఫార్మేషన్ డిఫార్మాలిటీస్ వస్తాయి. విటమిన్ డి అనేది మనకు సన్కి ఎక్స్పోజ్ లేనప్పుడు, చాలా మందికి యూవీ రేజ్, అల్ట్రావైలెట్ రేజ్, కానీ ఫ్రెష్ సన్లైట్కి ఎక్స్పోజర్ లేనప్పుడు ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా కామన్. దీనికి మనకు విటమిన్ డి నుంచి అయ్యే ప్రాబ్లమ్స్ నమ్నెస్ కానీ, బాడీ పెయిన్స్, మయల్జియా కానీ, తిమ్మిరెక్కిపోవడము, వీక్నెస్, వేగ్ జాయింట్ పెయిన్స్, సన్కి ప్రాపర్ ఎక్స్పోజర్ లేనప్పుడు, మిల్క్ డెఫిషియన్సీ అంటే మిల్క్ ఇంటేక్ తక్కువ ఉన్నప్పుడు, కాల్షియం తక్కువ ఉన్నప్పుడు, అబ్జార్ప్షన్ లేనప్పుడు విటమిన్ డి అవుతుంది. విటమిన్ కే అనేది మనకు కాల్షియం, విటమిన్ డితో కూడా సప్లిమెంటేషన్ వస్తాయి. దీంతో మన గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మెయిన్ సోర్స్. దీంతో మనకు విటమిన్ కేతో క్లాటింగ్ ప్రాబ్లమ్స్, కోయాగులేషన్, బ్లీడింగ్ డిసార్డర్స్ అన్నీ వస్తాయండి. విటమిన్ ఈ వల్ల కొన్ని జనాలకు ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. స్కిన్ లాస్, టర్గర్, డ్రైనెస్ ఆఫ్ స్కిన్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. విటమిన్ డి ఎక్స్పోజర్ కాకుండా జాయింట్ మూవ్మెంట్స్ తగ్గిపోవడము, కాల్షియం అబ్జార్ప్షన్ లేనప్పుడు మజిల్ పెయిన్, జాయింట్ పెయిన్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. విటమిన్ ఇ అనేది అండాశయ విధి నిర్వహణకు, చర్మం మృదువుగా ఉండడానికి, రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ ఇ సంతానోత్పత్తికి దోహదపడుతుంది.
నాడీ కణాలను కాపాడటంలో, రక్తంలోని కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ప్రత్యేక పాత్ర వహిస్తుంది. ఇవి ఎక్కువగా కోడిగుడ్లు, మాంసం, కాలేయం, సోయాబీన్స్, పొద్దుతిరుగుడు, వేరుశెనగ, కుసుమ లాంటి నూనెల్లో లభిస్తాయి. ధాన్యాలు, జంతువుల కొవ్వుల్లో కూడా ఉంటుంది. విటమిన్ కే మొక్కల నుంచి మరియు జంతు కణాలు, బ్యాక్టీరియాల నుంచి లభ్యమవుతుంది. మన శరీరంలో విటమిన్ కే వల్ల రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రోథ్రాంబిన్, ఫ్యాక్టర్ 7, 9, 10 తయారవడం, పిల్లల్లో ఎముకలు సక్రమంగా పెరగడానికి విటమిన్ డి తో పాటు విటమిన్ కే కూడా అవసరం. ఇది లోపిస్తే రక్తం తొందరగా గడ్డకట్టదు. ఇవి దాదాపుగా అన్ని ఆహార పదార్థాల్లో కొద్ది మోతాదులోనైనా ఉంటాయి.